పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలు కొంచెం పేరు తెచ్చుకోవడం ఆలస్యం. వాళ్ళ పేరు ముందు ఏదో ఒక బిరుదు యాడ్ అయిపోతుంది. మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ కూడా 2 సినిమాలకే అతని పేరు వెనుక సుప్రీం హీరో అని పడిపోయింది. చిరంజీవిని మెగాస్టార్ కాకముందు సుప్రీం హీరో అని పిలుచుకునేవాళ్ళు అభిమానులు. ఇప్పుడు మెగా మేనలుడు ఆ ట్యాగ్ లైన్ లాగేసుకున్నాడు. అయితే సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సినిమాలో సాయి ధరమ్ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం అతన్ని సుప్రీం హీరో అని కాకుండా మెగా పవర్ స్టార్ అని పిలిస్తే బెటర్ ఏమో అనిపించడం ఖాయం. ఇది రామ్ చరణ్ బిరుదైనప్పటికీ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని సాయి ఇమిటేట్ చేసిన తీరు చూస్తే మాత్రం మెగా పవర్ స్టార్ అతనికి ఇచ్చేయడం సబబనిపిస్తుంది. ఇంట్రడక్షన్ సీన్ లోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గుర్తుకు తెచ్చిన సాయి ధరమ్ ఆ తరువాత పాటలో ముఠా మేస్త్రిలో చిరంజీవి స్టెప్ ను దించేశాడు. ఒకసారి అతను నడుస్తుంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు, ఇంకోసారి చిరంజీవియే నడిచొస్తున్నాడా అనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ విషయంలో మేనమామలిద్దరిని ప్రతి సన్నివేశంలోనూ గుర్తు తెస్తూ వారిలాగే డైలాగులు చెబుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మెగా అభిమానుల్ని ఉర్రుతొలగించాడు సాయి. ఇప్పటిదాకా చిరంజీవి పవన్ కళ్యాణ్ ను చాలా మంది తమ సినిమాల్లో వాడుకున్నారు. సాయి ధరమ్ వాడకం మాత్రం మామూలుగా లేదు. మొత్తానికి హరీష్ శంకర్ అన్నట్లు మేనమామల జీన్స్ తో దిగిపోయిన సాయి ధరమ్ మెగా ఫ్యాన్స్ కి బాగా చేరువైపోయాడు. అతనికి స్టార్ ఇమేజ్ వచ్చిందని చెప్పాలిగా.